నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పెద్దపులి రోజుకు అడవి ప్రాంతాల్లో సంచరిస్తూ మూగ జీవాలపై దాడి చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలోని పలవంచ, బికనూర్, దోమకొండ మండలాల్లో పెద్దపులి వరుసగా 4 రోజులుగా మూగ జీవాలపై దాడి చేయడంతో స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను, రైతుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అడవి ప్రాంతాల నుంచి మైదానంలోకి వచ్చిన ఈ పెద్దపులి కారణంగా సమీప మండలాల్లో అలజడి నెలకొంది. బికనూరు మండలం పెద్ద మల్లారెడ్డి ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో పాటు మాచారెడ్డి, బికనూరు, దోమకొండ, బీపేట మండలాల పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పెద్దపులి తన ఉనికిని చాటుతూ కేవలం 24 గంటల వ్యవధిలోనే 3 మేఘదూడలపై దాడి చేసి వాటిని చంపేసింది. పశువుల మందలపై వరుసగా దాడులు జరుగుతుండటంతో పశువుల కాపర్లు తమ పశువుల భద్రతపై భయపడుతున్నారు. ప్రమాదాన్ని అంచనా వేసిన అటవీ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. పెద్దపులిని ట్రాక్ చేసి అడవిలోకి పంపించేందుకు ఆసిఫాబాద్ నుంచి 4 సభ్యులు ఉన్న ఒక ప్రత్యేక బృందాన్ని కామారెడ్డికి రప్పించారు. ఈ బృందం ప్రస్తుతం పెద్దపులి ఆచూకీ తెలుసుకుని దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత 2 వారాలుగా పల్లెల్లో నెలకొన్న ఎన్నికల పండగ సందడి ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతల్లో చేపట్టిన పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11న, రెండవ విడత 14న చేపట్టగా, మూడో విడత ఎన్నికలకు 17న పోలింగ్ ఫలితాల వెల్లడి ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. గ్రామ పంచాయతీ సంగ్రామం ప్రశాంతంగా ముగిసింది. గత నెల 25న ఎన్నికల షెడ్యూల్ జారీతో జిల్లాలో 3 దశల్లో జరిగిన ఎన్నికలు 22 రోజుల పాటు గ్రామాల్లో సందడి నింపింది. బుధవారం జరిగిన చివరి విడత పంచాయతీ ఎన్నికలు కూడా ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసిపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గ్రామ పంచాయతీల పరిధిలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే కౌంటింగ్ జరిపి సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఎక్కువ మంది ఓటర్లు క్యూలైన్లో ఉన్న చోట మాత్రం కొంత ఆలస్యం జరిగింది. ఓట్ల లెక్కింపు అనంతరం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఎవరు గెలిచారనే విషయాన్ని సంబంధిత ఆర్వోలు అక్కడికక్కడే ప్రకటించారు. ఎస్ఈసి అందించిన సమాచారం ప్రకారం బుధవారం రాత్రి 8 గంటల సమయానికి 3062 సర్పంచ్ స్థానాల్లో 25300 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. 2048 మంది ఉప సర్పంచుల ఎన్నికల ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా 3 విడతలుగా జరిగిన ఎన్నికల్లో 11497 గ్రామ పంచాయతీలు విజేతలుగా నిలిచిన సర్పంచులు 22న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. 85,957 మంది వార్డు సభ్యులు సైతం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 20 నుంచి పాలక వర్గాలు కొలువు తీరాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ఇదివరకే గెజెట్ జారీ చేసినప్పటికీ ఆ రోజు మంచి ముహూర్తం లేదని రాజకీయ వర్గాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని పంచాయతీ పాలక వర్గాలు 22న రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా తేదీని మారుస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం ఆ రోజున మొదలై 5 ఏళ్ల పాటు కొనసాగనుంది.
ఎన్నికల నిర్వహణలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల ఎన్నికలు సజావుగా జరిగాయని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఈ మేరకు సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధికారులు, ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లాకు కేటాయించిన సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పర్యవేక్షణలో ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ గురువారం తన ఛాంబర్లో సాధారణ పరిశీలకులు శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్, ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి, MBBS DGO, గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, PCOD, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందించబడును. సంప్రదించండి శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డైలీ మార్కెట్, పాత విజయబాబు హాస్పిటల్, పప్పుల శ్రీనివాస్ సూపర్ మార్కెట్ ప్రక్కన, తిలక్ రోడ్, కామారెడ్డి. ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని చూసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మానవత్వంతో స్పందించారు. ప్రోటోకాల్ ను పక్కన పెట్టి క్షతగాత్రుడిని తన వాహనంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణదాతగా నిలిచారు. దీంతో కలెక్టర్ చూపిన సమయస్ఫూర్తిని జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మానవత్వం చాటుకున్నారు. ఆయన వెళ్తున్న దారిలో ప్రమాదం జరగగా వెంటనే స్పందించి బాధితులకు సాయం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం జిల్లాలోని 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కలెక్టర్ వివిధ మండలాల్లో పర్యటిస్తున్నారు. నిజాం సాగర్ మాగి మధ్య గోర్గుల్ శివార్లో ఒక బైక్ ఆటోను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెద్ద గొడపకల్ మండలం పోచారం తాండాకు చెందిన సుందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ వెంటనే వాహనాన్ని ఆపి గాయపడిన సుందర్ సింగ్ ను తన వాహనంలోని ఎర్రరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కలెక్టర్ చూపిన సమయస్ఫూర్తిని, మానవత్వాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.